హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యస్ ఫర్ వ్లాగ్స్. మా పక్క ఊరు నెలవంక అనే గ్రామంలో సంబరాలు జరిగాయండి. ఈ సంబరాలు అయితే 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. చాలా బాగా జరిగాయి అనమాట. మేమైతే మా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళగానే చాలామంది వచ్చారనమాట. సంబరాలు అస్సలు ఖాళీ లేదండి. జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ చిన్నప్పుడు అయితే జారుడు బల్ల అనేవాళ్ళం. ఇప్పుడు ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు తెలియదు. మా పాప అయితే పైకి ఎక్కి చాలాసేపు ఆడుకుందనమాట. మేము అక్కడ చాలాసేపు వెయిట్ చేసాము, ఎప్పుడు ఆడుకుంటుందా, కంప్లీట్ చేసి బయటకు వస్తుందా, మేము ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం అనమాట. అక్కడ చాలా రకాల బొమ్మలు అన్నీ అమ్మారు, కానీ మాకు పెద్దగా నచ్చలేదు, తీసుకోలేదు. మా పాప అయితే ఎప్పటికీ రాలేదండి, ఆడుతూ అక్కడే ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ రంగుల రాట్నం కనిపించిందండి. మీరు ఎప్పుడైనా రంగుల రాట్నం ఎక్కారా? మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్కినట్టు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాతో మాట్లాడండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పిల్లలు చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నారో, నాకైతే చాలా నచ్చింది. నాకు ఎక్కాలనిపించింది, కానీ అక్కడ పెద్దవాళ్ళకి ఎలా లేదనమాట. అందుకని నాకు మరి వీలు కాలేదు. ఎప్పుడైనా ఆ ఛాన్స్ వస్తే కనుక నాకైతే అక్కడ ఆడుకోవాలని ఉంది. ఎప్పుడు మరి వస్తుందో తెలియదు. ఈలోగైతే కార్స్ అనమాట అవి. అలా మేము మొత్తం తిరిగేసాము. మా పాప అయితే ఐస్ క్రీమ్ కావాలి డాడీ అని అనిందనమాట. ఇక్కడైతే ఐస్ క్రీమ్ లేదు, కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది కదా అని వెళ్ళాము. అక్కడ కూడా ఐస్ క్రీమ్ తినేసి అక్కడ ట్రైన్ చూసాము. చాలా బాగుంది కదా ట్రైన్. మీకు నచ్చిందా? మీరు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కారా? అలాగే మా ఊర్లో కూడా సంబరాలు జరుగుతాయండి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. చాలా బాగా జరుగుతాయి. నెక్స్ట్ ఇయర్ జరగచ్చు అనమాట. నాకైతే చాలా ఇష్టం ఇలా సంబరాలకు వెళ్ళడం, అందులో ఎంజాయ్ చేయడం. ఇంకా ఐస్ క్రీమ్ తినకపోతే ఏం బాగుంటుంది కదా, ఐస్ క్రీమ్ కూడా తినాలి కదండి. ఐస్ క్రీమ్ కూడా తినేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తాం. సరే అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. మరిన్నో సరికొత్త వీడియోలతో నేను ముందుకు వస్తాను. బాయ్.